అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ లైఫ్ని కలిపి తెలుగు అబ్బాయిని. ఈరోజు అయితే పడుకున్న నన్ను మా బావ లేపుకుని వెళ్ళి నేరేడు పుల్ల కోద్దాం రారా అని తీసుకెళ్ళాడు. కానీ అక్కడ చూస్తేనేమో నేరేడు పుల్ల కదా, ఆ ఆకుల్లో కలిసిపోయిన పచ్చని పచ్చికాయలు తప్ప ఏమీ లేవు. వెళ్ళిన మాకు నిరాశ మిగిలింది. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? కానీ ఇప్పుడు ఎలా మరి? అలా అనుకుంటుండగా సర్లే చెట్టు చుట్టూరు వండేద్దామని చెప్పి వెళ్ళామండి. దేవుడు కరుణించాడండి మమ్మల్ని. అలా చెట్టు పక్కకి వెళ్ళి ఆ సైడ్కి చూస్తే మనకి నెగలాడే నేరేడు పువ్వులు కనిపించినాయండి. అమ్మయ్య సాయిరాం అనుకున్నాం. అలా 2 నేరేడు పువ్వులు నోట్లు వేసుకుని అనుకోగా ఈ లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. మాయా రీలు ఉన్నాయిరా నా దగ్గర, ఏదన్నా చేద్దాంరా అన్నాడండి. సర్లే ఏదైతే అయిందని చెప్పి వెళ్ళి అట్లా బాగు చేసి శుభ్రంగా ఆ తర్వాత ఫస్ట్ కర్రీ చేద్దాం అనుకున్నామండి. కానీ ఎందుకో అనిపించింది పచ్చిరొయ్యలు బిర్యానీ ఎత్తే ఎలా ఉంటుందబ్బా అనుకున్నాం. మంచి ఆలోచన అనుకున్నాం. కానీ సరుకులు అయితే తక్కువే ఉన్నాయి. సర్లే ముందైతే ఫ్రై చేసేద్దాం అని చెప్పి ఫ్రై చేసామండి. ఫ్రై చేసిన తర్వాత అక్కడ 2 లవ మొగ్గలు, ఇక్కడ చెక్క, 4 ఆకులు పట్టుకొచ్చి ఎలాగైతే లైన్ చేసామండి. లైన్ చేసి పలా వేసేద్దాం ఇంకా అని చెప్పి మొదలుపెట్టామండి. మొదలుపెట్టిన తర్వాత ఏమున్నాయండి, ఒక టమాటాని పువ్వులా కట్ చేసుకుని, అలాగే ఉల్లిపాయని 4 ముక్కలు కట్ చేసుకుని, కరివేపాకు ఉంది, ఇంకేమీ లేవు. ఇవన్నీ వేపుకొని రెడీ చేసుకుని సెట్ చేసుకున్నామండి. ఇలాగ ఏదేమైనా మన కోనసీమ వంటలు మన వంటలేనండి. మన రుచులు ఎక్కడ రావాలండి, చాలా కష్టం. మన సైడ్ తిన్నట్టు ఇంకెక్కడా తినలేము కూడా. అలా తాలింపు వేపుతుంటే ఆ స్మెల్కి కడుపు నిండిపోయింది అనుకోండి. నిజంగా చాలా బాగుందండి. ఆ కరివేపాకు వేస్తే ఆ సువాసనే వేరు. ఒక కరివేపాకుతో మంచి టేస్ట్ అయితే రాబట్టాంలేండి. నెంబర్ 1 టేస్ట్ అయితే వచ్చింది. చూసారు కదా, అలా మన బిర్యానీ రెడీ అయిపోయింది. సారీ అండి, పలావ్, రొయ్యల పలావ్. నిజంగా అలా కలుపుకొని ఆ రొయ్య తీసుకొని చిన్న ముక్క విరుపుకొని ఆ ముద్దలాగా నోట్లో పెడితే ఉందండి అద్భుత, సూపర్. నెంబర్ 1 టేస్ట్ అయితే వచ్చిందండి. మన అవుట్పుట్ చూడలేదు కదండి మీరు, ఇదిగోండి ఇది అవుట్పుట్. చాలా టేస్ట్, నిజంగా చెప్తున్నానండి. ఇంటికాడ చేసుకుంటే ఎంత టేస్ట్ రాదేమో. మరి మన వీడియో మీకు నచ్చేటైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.